24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్తును అందిస్తాం. రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం. 1 మెగావాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేరు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల గతంలో విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగాయి. 6 నుంచి 7% విద్యుత్ వాడకం పెరిగిపోతోంది. విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్ రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నాం. మేమెక్కడా శ్రీనివాస్ను విమర్శించడం లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదు. వైసీపీ నేతలు మాపై బురద చల్లాలని చూస్తున్నారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 4 గంటలు విద్యుత్ అందించాలి ప్రజలకి. అదేవిధంగా రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా. ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మా ప్రభుత్వానికి సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబాల విషయాలు. వాళ్ళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. మనందరికీ తెలిసిందే. అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు వాటి గురించి. మేము మా ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు తీసుకోదు. మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది. ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం. వాళ్ళలాగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. వాళ్ళని అడిగేదానికి ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. రోడ్ల మీద జరిగిన అన్నింటిని కూడా వ్యక్తిగత కక్షలతోటి, వినుకొండ లాంటి చాట జరిగిన వాటిని అన్ని కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద బండేసి మమ్మల్ని తప్పుతో పట్టించి, మమ్మల్నే కాదు రాష్ట్రాన్నే కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ప్రజలు నమ్మరు. మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. అదే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. చివరగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అసలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి.